శ్రీవారి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. 2 రోజుల తిరుపతి తిరుమల పర్యటనలో భాగంగా మొదటగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకి చేరుకున్నారు. జ్ఞానేష్ కుమార్ దంపతులు ఆయనకు టీటీడీ ఈవో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం శ్రీ గోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు శ్రీ వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళితులు క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదా ఉండదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కర్నూలులో దళిత నాయకులు, న్యాయవాదులు, క్రైస్తవ మత పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన కులం పోదని వివక్ష కొనసాగుతుందన్నారు. కావున మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఉండే విధంగా చట్టం మార్చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నాగవల్లి నది జల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాగవల్లి నదిలో యథేచ్ఛగా మురుగునీరు కలిసిపోతుందని, ఈ కాలుష్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం చినగద్దాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తపడింది. పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడితపోలూరు రోడ్డు వద్ద రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కత్తితో బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశాడు. వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చుంచులూరు కొత్తపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆవును తప్పించే క్రమంలో అదుపు తప్పి మినీ ఆటో ట్రక్ బోల్తపడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రమాదం సమయంలో ఆటోలో 20 మంది పైగా ఉన్నారు. కాలువాయి గ్రామానికి చెందిన వీరు కడప జిల్లా కాజీపేటలో పెళ్లికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన జరిగి దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా రైతుల శ్రేయస్సుకు లక్ష్యంగా తీర్చిదిద్దుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందజేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్ లక్ష్మీష. 702 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు కలెక్టర్.